హెచ్‌పీ కిట్ ఆర్ హెలికోబాక్టర్ పైలోరి కిట్ అనేది నార్మల్‌గా మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడైతే ఈ హెచ్ పైరోలి బ్యాక్టీరియా అనేది మన స్టమక్‌లోకి ఎంటర్ అయ్యి, అది స్టమక్ లైనింగ్‌ని డిస్టర్బ్ చేసి, మనకు ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తదో, అప్పుడు మనకు అబ్డామినల్ పెయిన్, తర్వాత స్టమక్ అప్సెట్, నాజియా, వామిటింగ్ ఇలాంటి డిఫరెంట్ సింప్టమ్స్ ఆర్ ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేస్తాం. ఆ టైంలో మనకు డాక్టర్ ఈ హెచ్‌పీ కిట్‌ని సజెస్ట్ చేస్తాడు. డోసెస్ కూడా బేస్డ్ ఆన్ సివియారిటీ ఫిక్స్ చేస్తారు. తర్వాత అది ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా డాక్టరే ఫిక్స్ చేస్తాడు. నార్మల్గా మనకు ఈ హెచ్పీ కిట్లో 3 డిఫరెంట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. లైక్ యాంటీబయోటిక్స్, సెకండ్ది పీపీఐ, తర్వాత లాస్ట్ది యాంటీ ప్రోటోజోవల్. ఈ 3 డిఫరెంట్ క్లాసెస్ యొక్క కాంబినేషన్ మనము హెచ్పీ కిట్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం. యాంటీబయోటిక్స్లో మనకు అమాక్సిలిన్ ఇస్తారు. ఈ అమాక్సిలిన్ ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఇట్ ఇన్హిబిట్ సర్టెన్ ప్రోటీన్స్ రిక్వైర్డ్ ఇన్ సెల్ వాల్ బయోసింథసిస్ రిజల్టింగ్ ఇన్ డెత్ ఆఫ్ బ్యాక్టీరియా. అంటే సెల్ వాల్ బయోసింథసిస్కి అవసరమయ్యే ప్రోటీన్స్ని ఇది ఇన్హిబిట్ చేసి బ్యాక్టీరియాని చంపేస్తుంది అన్నమాట. తర్వాత పీపీఐస్ అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. ఇవి ఎట్లా వర్క్ చేస్తాయంటే, ఇట్ రిడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ యాసిడ్స్ ప్రొడ్యూస్డ్ బై యువర్ స్టమక్. అంటే స్టమక్ నుంచి రిలీజ్ అయ్యే యాసిడ్స్ని ఈ పీపీఐ అనేది తగ్గిస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే అమిప్రోజోల్. లాస్ట్ది యాంటీ ప్రోటోజోవల్. యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్లో మనకు టినిడజోల్ ఇస్తారు, తర్వాత మెట్రోనిడజోల్ ఇస్తారు. ఇవి ఎట్లా వర్క్ చేస్తాయంటే, ఇట్ రిలీజెస్ సర్టన్ కెమికల్స్ దట్ డ్యామేజ్ ద బ్యాక్టీరియల్ డిఎన్ఏ అండ్ కాసెస్ సెల్ డెత్. అంటే బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏని చేంజ్ చేసే కెమికల్స్ని ఈ యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ అనేటివి రిలీజ్ చేస్తాయి. అట్లా రిలీజ్ చేసిన ఆ కెమికల్స్ ఈ సెల్ డెత్కు అవి కారణమవుతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ హెచ్పీ కిట్ తీసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుందాం. ఈ హెచ్పీ కిట్ వాడితే మనకు నార్మల్గా చూసుకునే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి వేయడం కొంచెం తగ్గుతుంది. దాని తర్వాత హెడేక్స్ వస్తాయి. తర్వాత డయేరియా కూడా మనము ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడుతున్నాం కాబట్టి మనకు డయేరియా అనేది మనం నార్మల్గా చూడొచ్చు. తర్వాత నాజియా, వామిటింగ్ అనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనము నార్మల్గా చూసుకుంటాం. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంది ఈ హెచ్పీ కిట్ వాడే వాళ్ళకంటే, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ అండర్ 1 year ఏజ్ ఆర్ 10 kgs. అంటే చిన్నపిల్లలకు ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దాని తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా ఈ హెచ్పీ కిట్ని మనము అవాయిడ్ చేయాలి. తర్వాత ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ ఉంటారో వాళ్ళు కూడా ఈ హెచ్పీ కిట్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.